బట్టి దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. మన విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. రెండోది, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు అన్నాడు కదా, నా విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. ఈ లోకంలో సహజంగా మానవులుగా మనం ఏం చేస్తామంటే, మనకున్న ధనాన్ని కాపాడుకుంటాం, మనకున్న ఆస్తులు కాపాడుకుంటాం, మనకున్న బంగారాన్ని కాపాడుకుంటాం కదండి. మనకున్న కదండి విలువైన ఏమైనా ఉంటే వాటిని కాపాడుకుంటాం, కానీ మన విశ్వాసాన్ని కాపాడుకోం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. ఇవి కాపాడుకోకపోయినా పర్లేదు, మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకుంటే అదే విశ్వాసం ద్వారా పోగొట్టుకున్నవన్నీ మరలా మనం కదండి సంపాదించుకోవచ్చు. అందుకే మొదట మనం ఏం కాపాడుకోవాలంటే, మన జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఒకప్పుడున్న విశ్వాసం కొద్ది రోజుల తర్వాత కొంతమందికి ఉండదు. గమనించాలి. ఏమైందంటే, విశ్వాసంలో సన్నగిలుతుంటారు కదండి. ఆ విశ్వాసం వస్తుంటుంది. కొంతమంది విశ్వాసంలో బలహీనలు అవుతుంటారు. అలా కాకూడదు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మొదట ప్రారంభంలో ఆ రక్షణ పొందినాక దేవుని మీద నీకు ఎలాంటి విశ్వాసం ఉందో, రోజు రోజుకి విశ్వాసం అభివృద్ధి చెందాలి కదండి. విశ్వాసము అభివృద్ధి చెందాలి. శిష్యులు అడుగుతారు కదా, బోధకుడా మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయి నాయన. అంటే విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి కదండి. ఏదైనా పోవచ్చు, కానీ మన జీవితంలో దేవుని మీద మనకున్న ఒక పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. విశ్వాసం 3 రకాలు ఉంటుంది. ఒకటి సామాన్యమైన విశ్వాసం, రెండోది